ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవునాను అన్నదేశం ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ లేసే కృపల దేవా దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచికవని నీకు వందనాలు తండ్రి. కోసం నీ ఘనమైన నామాన్ని ఆదిష్టం నీ మందుతో నేను రక్షిస్తుంది. అయ్యా వాటినారో ఎవరితో అయితే మాట్లాడవచ్చు మాట్లాడమని నజరుని నేస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఊరుకో నా ప్రాణం అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పర్లుచున్న, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న. ఎర్ర సముద్రాలు నా ముందు పరులుచున్న, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా తండ్రి మాతో మీరు మాట్లాడండి. ఈరోజు తండ్రి ప్రియులు ఏ సమస్యలతో ఇవన్నీ చూస్తున్నారు తండ్రి, వారికి ఏ రీతిగా ప్రేరేపణ కలిగిందో ఈరోజు వారితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ప్రేరేపణ కలిగిందో తండ్రి, నిశ్చయంగా ఈరోజు వారి హృదయాలు తండ్రి మీ వాక్యం ద్వారా మీ మాట ద్వారా వారి హృదయాలు తండ్రి కదల్చబడును గాక తండ్రి. వారు లేవనెత్తబడుతురు కాక ప్రార్థిస్తూ నీ అభిషేకము నీ ఆత్మ పరిశుద్ధాత్మ వారిని తండ్రి ఈరోజు తండ్రి వారిని నింపుకొని వారిని తండ్రి కమ్ముకొను కాకని ప్రార్థిస్తూ తండ్రి ఈరోజు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నా యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని మనతోటి కీర్తన గ్రంథం 116వ అధ్యాయము మొదటి 2 వచనాల నుంచి మాట్లాడుతున్నాడు. Psalms chapter 116 verse 1 and 2. యెహోవా నా మొర నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఈరోజు దావీదు మహారాజు మొరను దేవుడు ఆలకించాడు. కావున దావీదు మహారాజ్ అంట ఆయన జీవిత కాలం అంతయు ఆయన స్తుతిస్తూనే ఉంటాడంట. ఈరోజు మనము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటే దేవుడు మన పట్ల ఆశీర్వాదం కలిగజేస్తాడు. ఈరోజు దావీదు చాలా పేర్కొన్నాడు బైబిల్లో, ఎందుకంటే దావీదు దేవుని అట్టి రీతిగా స్తుతించాడు. ఈరోజు నీ జీవితంలో స్తుతి ఈరోజు నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధించడం మొదలు పెడతావో ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆయన కార్యం ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎప్పుడైతే దేవుని మొరపెడతావో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం మధ్య నేను ఆయనకు మొరపెట్టెదను. హల్లెలూయా. ఈరోజు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే ఆయన నా మొరను ఆలకించను, కావున నేను జీవితకాలం అంతా ఆయనకు మొరపెట్టెదను. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటావో, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మీరు ముందుగా మొరపెట్టండి, అప్పుడు మీ ప్రార్థనలకి జవాబు రావడం ఆరంభమవుతుంది. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని మొరపెడుతూ దేవుని స్తుతిస్తూ ఆయన చేసిన కార్యం బట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. ఈరోజు దావీదు మహారాజు ప్రార్థనని ఆయన విన్నాడు. ఈరోజు నీ ప్రార్థనలు కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ముఖ్యంగా ఈరోజు 2025లో ఈ January 26 మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం దేశం అంతటను. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ఈ విధంగా భారతదేశానికి తోడయుండి సహకారుడై నూతన రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ బ్రిటిష్ పాలన నుంచి మనల్ని తప్పించి నూతన రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో సాతాను ఏలుబడిలో నుంచి నీకు ఈరోజు ఆయన విడుదల కలగాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ శత్రువుల ఏలుబడిలో నుంచి ఆయన నీకు విడుదల కలగాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంత గొప్ప సమస్యనే కానీ ఈరోజు నీ జీవితంలో ఆయన విడుదల కలగాలని ఆశపడుతున్నాడు. ఒక నూతనమైన కార్యంను, ఒక నూతనమైన క్రియను ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక కార్యం జరగాలి. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. సదట దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. ఈశ్వరునికి వందనాలు తండ్రి. వాక్యం మాతో మాటలు వందనాలు. మీ వాక్యాన్ని ఒక నాటం విషయం ఫలింపచేయండి తండ్రి. మా పక్షాన ఈ వాక్యము నెరవేర్చబడును కాక
తండ్రి ఈరోజు తండ్రి మీరు జనవరి మాసంలో ఇచ్చిన వాగ్దానం తండ్రి ఆదరణకర్త తండ్రి వాగ్దానం తండ్రి మేము అనుభవించడం అక్కడ ప్రార్థిస్తూ తండ్రి మీరు తండ్రి మా పట్ల తండ్రి ఆదరణను చూపమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరు మాకు సహాయం దయచేయమని నీ ఆత్మకు మధ్య ప్రార్థిస్తూ తండ్రి ఈ రోజు విన్న వాక్యాన్ని ఎరుగడి ఫలింపజేస్తండి ఈరోజు ప్రతి ఒక్కరు తండ్రి మీ కృపను అనుభవించుదురుగా అక్కడ ప్రార్థిస్తూ నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.